Hello everyone. Myself Dr. Praneeth. I'm a practicing ENT surgeon at Shrestha Hospital, and it is in Pirjadigoda near Karunanagar bus stop, Annapurna Colony. అండ్ సో మోస్ట్గా చాలా మందికి సైనస్ ప్రాబ్లం చాలా తరచుగా మనం ఈ పదం వింటూనే ఉంటాం. అంతటా అసలు ఏంటి సైనసైటిస్, అసలు సైనస్ అంటే ఏంటి? మెయిన్గా మనం ముక్కులో చూసినట్టయితే ఈ ముక్కు చుట్టూత అంటే సైనస్ అంటే ఏంటంటే ఒక సైడ్ ఓపెనింగ్ ఉండే ఒక ఛాంబర్ లాంటిది, అది ఒక ట్రాక్ లాంటిది, ఒక స్పేస్ లాంటిది. సో జనరల్ గా మీరు ముక్కు చుట్టూతా చూసినట్టయితే ముక్కు చుట్టూతా ఇచ్చింగ్ బోన్స్ వెనకాల మాక్సిలరీ సైనసెస్ అని, రెండు కళ్ళ మధ్యలో ఇక్కడ ఈ భాగంలో ఎథ్మాయిడ్ సైనస్ అని, పైన ఫ్రాంటల్ అని, వెంకట్ స్ఫీరాయిడ్ అని రకరకాల సైనస్లు. ఇవన్నీ కూడా గాలి నిండిన గదులు. వీటన్నిటి ఓపెనింగ్స్ కూడా ముక్కు లోపలికి ఉంటాయి. సో జనరల్ గా మనం తీసుకొని వదిలే గాలి, ఆ వదిలే గాలి మనం వదిలేటప్పుడు డైరెక్ట్ గా బయటికి రాదు. ఈ బయటికి వచ్చే గాలి ఈ చుట్టూ ఉన్న సైనస్లో కూడా లోపలికి వెళ్ళి అక్కడ కూడా మొత్తం వాల్స్ చుట్టూతా వెంటిలేషన్ అనేది చేస్తుంటారు. సో ఇట్లా వెంటిలేట్ చేస్తున్నప్పుడు అక్కడ లోపల ఉన్న సెక్రీషన్స్ అన్ని కూడా బయటికి కదులుతూ ఉంటాయి. ఇది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్. మనం గాలి తీసుకుంటూ వదులుతూ ఉన్నన్ని రోజులు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది లోపల. సో ఎప్పటికప్పుడు సైనస్ లో వెంటిలేషన్ జరగటము, ఎప్పటికప్పుడు లోపల ఎక్కడ అక్యుములేట్ కాకుండా బయటికి క్లియరెన్స్ అవ్వడము, దీనివల్ల లోపల ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఈ మనం తీసుకునే నార్మల్ బ్రీతింగ్ కాపాడుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఏమవుతుంది అని అంటే ఈ మధ్యలో ఉండే బోన్ సరిగ్గా పెరగక, అంటే పెరగాల్సిన దానికన్నా ఎక్కువ పెరుగుతుంది కొందరికి. అది డెవలప్మెంటల్ అవ్వచ్చు, పెరిగే ప్రాసెస్ లో కొన్ని ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చుట్టూ చిన్నప్పటి నుంచి ఫ్రీక్వెంట్ గా కోల్డ్ కాఫ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ పెరగడము, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాజెస్. సో ఈ బోన్ స్ట్రైట్ గా పెరగకుండా ఇట్లా వంకరగా పెరగడం, లేకపోతే ఇట్లా షేప్ లో పెరగడం, ఒక సైడ్ వాలిపోవటము, ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎటు సైడ్ అయితే బెండ్ ఎక్కువగా ఉంటుందో అటు సైడ్ సరిగ్గా గాలి వెంటిలేషన్ అనేది సరిగ్గా జరగక ఆ పక్కన ఉన్న సైనస్లన్నింటిలోకి కూడా సరిగ్గా వెంటిలేషన్ అనేది గాలి సరిగ్గా వెళ్ళదు. ఎప్పుడైతే వెంటిలేషన్ నా చుట్టూ సైనస్లోకి సరిగ్గా వెళ్ళదో అక్కడ ఉండే సెక్రీషన్స్ అన్ని కూడా అక్కడే స్టాగ్నెంట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక స్టాగ్నెంట్ మీరు కూడా ఒక బౌల్లో ఒక చిన్న నీళ్ళు తీసుకొని మూలకు పెట్టండి ఒక 4 రోజులు, ఏమైపోతుంది మొత్తం అదంతా పడిపోతుంది. సేమ్ అది జరుగుతూ ఉంటుంది. అక్కడే స్టాగ్నెంట్ అయిపోయి అట్లనే ఎక్కువ రోజులు ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక బ్యాక్టీరియా వచ్చి చేరిపోతుంది. అక్కడ ఇన్ఫెక్షన్, ఆ ముక్కు కారటము, అలాగే చీమ్ లాగా రావటము, కొందరు కొంచెం వాటరిష్ గా వస్తుంటుంది, కొందరు వైటిష్, క్రీమిష్, గ్రీనిష్ రకరకాలుగా వస్తుంటాయి. ప్లస్ ఊకే ముక్కు బ్లాక్ అవటము, ముక్కు పట్టేసినట్టు అవటము, దిబ్బడ పట్టడము, అండ్ దగ్గు, జలుబు, ఇవన్నీ ఈ సైనస్ల వల్ల ఇవన్నీ కూడా ఇబ్బందులు స్టార్ట్ అవుతుంటాయి. సో మెయిన్ గా వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ని మనం ఎఫెక్టివ్ గా అధిగమించవచ్చు. సో కొందరికి మాంసం పెరగడం అంటాం, ఈ సైనస్లోనే ఆ మాంసం అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చేటి అన్ని గట్టిపడిపోయి మాంసం లాగా ఆ చుట్టూ ఉన్న లైనింగ్ ఉబ్బిపోతా ఉంటది. సో ఎప్పుడు కూడా మనం తీసుకొని వదిలే గాలి వెంటిలేషన్ అనేది ప్రాపర్ గా, మనం ఇల్లు తీసుకున్నా కూడా వెంటిలేషన్ బాగుండాలి. అంటే వెంటిలేషన్ అంటే ఏంటి? ఫ్రెష్ ఎయిర్ రావాలి, పాత ఎయిర్ పోవాలి, ఇదే వెంటిలేషన్. సో మన అట్లాంటి గదులు మన ఫేస్ లోనే ఉన్నాయి, మన ముక్కు చుట్టూతా ఉన్నాయి. వీటిల్లోకి కూడా వెంటిలేషన్ అనేది సరిగ్గా ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఇది కాన్స్టెంట్ ప్రాసెస్, ఎప్పుడు ప్రాబబిలిటీ జరుగుతూ ఉండాలి. ఎక్కడైనా ఆ వెంటిలేషన్ పాత్వేలో ఎక్కడైనా చిన్న బ్రేక్ ఏదన్నా అడ్డుపడి సరిగ్గా వెంటిలేట్ అవ్వడం మానేస్తే ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. దాన్నే మనం సైనసైటిస్ అంటాం. సో మీరు మందులు వాడతారు, వచ్చినప్పుడు అప్పటి మందం తగ్గుతుంది, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ సేమ్ ప్రాసెస్ లోపల రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా రూట్ కాజ్, బోన్ వంగిపోవడమా, ఎక్స్ట్రా కొన్ని కణాలు తయారవుతూ ఉంటాయి, ఎక్స్ట్రా అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఎయిర్ సెల్స్ అనేవి తయారవుతూ ఉంటాయి కొన్ని. సో లోపల కొన్ని ఎక్స్ట్రా న్యూమటైజేషన్ అంటాం, ఇలాంటి చాలా మాల్ ఫార్మేషన్స్ అనేవి ముక్కు లోపలి భాగంలో జరుగుతూ ఉంటాయి. వీటిని మనం ఎఫెక్టివ్ గా ట్రీట్ చేస్తే, రూట్ కాజ్ ని మనం ఎప్పుడైనా ట్రీట్ చేస్తే దాని వల్ల కలిగే ఆ సైనసైటిస్ అనేటికి మనకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇప్పుడు కూడా దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ.